హాయ్, నేను సిరి బక్కమంతుల. ఈరోజు కొంచెం పూజకి లేట్ అయింది. ఇంటికి బంధువులు వచ్చేసరికి పూజకి లేట్ అయింది. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను పూజకి. బాగా లేట్ అయింది అసలుకి. ఇటు సైడ్ ఉంది. పొద్దున్న చేయాల్సింది పూజ ఈరోజు. రోజు పొద్దున్నే చేస్తాను కదా, ఈరోజు అవును లేట్ అయింది బాగా. తులసి ఆకు కూడా అమ్మ కొంచెం కాస్తాను. టమాటాలు ఉన్నాయి కానీ బాగా పచ్చిగా ఉన్నాయి. టమాటా పచ్చడి బాగుంటాయి, కానీ ఆ కాయలు సన్నగా ఉన్నాయి, బలం తక్కువగా ఉన్నాయి. ఉంది కదా, ఇప్పుడిప్పుడే కొంచెం పండుతున్నాయి అంతే. కొంచెం పండుతున్నాయి. అవును. తులసాక ముందు పగ్గు వద్దాం కొంచెం, ఈ కొంచెం జాలి ఇక్కడ. కరివేపాకు కూడా కుయ్యలేదు ఒకేసారి, మళ్ళీ దొడ్లోకి రాకుండా. కాకరకాయల ఉన్నాయా? 2 కాయలు. ఉన్నాయా? తర్వాత చూద్దాం, పూజ లేట్ అయిందమ్మా. లేట్ అయింది, అక్కడ తర్వాత చూద్దు. ప్రస్తుతానికి ఇప్పుడు ఏమేమి కోసావు? నేనా ఇప్పుడు సన్నజాజులు, మందారం, వైట్ కస్తూరి, రెడ్ కస్తూరి, తులసాకు, ఇంకా చెట్టుకి 2 కాకరకాయలు ఉంటే అవి, కొంచెం కరివేపాకు కూడా కొద్దిగా కోసావు. కరివేపాకు ఇంట్లో ఉంది, అందుకే కొంచెం ఒక రమ్మ కోసాను. ఇక్కడ ఈ చెట్టు కోయవా? మారేడు చెట్టు. ఇప్పుడు కొయ్యి కూడా ముందు రోజు కనుక కోస్తే ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు. ఎందువల్ల అంటే ఇవాళ కొయ్యొచ్చుగా, ఇవాళ ఉందంటావా? కోసావా? సరే సరే. సన్నజాలు కోసావుగా, ఇంకెందుకు. కొంచెం మా అమ్మాయి మాట్లాడటానికి కొద్దిగా బిడియంగా ఉందండి. ఉండంగా ఆమె అలవాటు అయ్యిద్ది, అర్థం చేసుకోండి. అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.